హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాయ్ జాయ్ ప్లానెట్. సో ఫ్రెండ్స్, మనం మొన్న కొన్న ఆటో ట్రాలీలో ఈరోజు వీడియోలో లోడ్ టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎంత లోడ్ వేసుకొని ఆటో మూవ్ అవుతుంది, ఎంత లోడ్ వరకు అయితే రన్ అవుతుంది అనేది టెస్ట్ చేద్దామని. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రాళ్ళు అయితే ఇక్కడ వెయింగ్ మిషన్ మీద పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్గా 1 kg 59 grams అయితే ఉంది. సో ఇప్పుడు ఆటోని ఇక్కడికి తీసుకొద్దాం, ఎంత లోడ్ వరకు లాగుతుంది అనేది టెస్ట్ చేద్దాం. నేనేమనుకుంటున్నా అంటే 2 kg వరకు 2 kg వరకు మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వెహికల్స్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండ్ లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈ ఆటోలో చిన్న ప్రాబ్లం అండి ఏంటంటే, మీకు స్మోక్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్పోక్ బటన్ ఆన్ చేసినప్పుడు ఆటో మూవ్ అవ్వట్లేదు అనమాట. అదే ఇప్పుడు మూవ్ అవుతున్నట్టుంది. నిన్నటిదాకా అయితే అది స్మోక్ ఆన్ చేస్తే రన్ కాలేదు. ఇప్పుడు లోడ్ వేద్దాము. ఇన్ని రాళ్ళు పడతాయో లేదో ట్రాలీలో, వెయిట్ మోస్తుందా లేదా, ట్రాలీలో ఇన్ని రాళ్ళు పడతాయా లేదా. ఎంటీ లోడ్ అయితే ఎంటీ ట్రక్ అయితే మాత్రం చాలా పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు చూశారు ఇంతకుముందే ఆఫ్ రోడ్లో కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. ఆఫ్ రోడ్లో అయితే మూవ్ అవ్వట్లేదు అనమాట, ఆటో రన్ అవ్వట్లేదు. ఆఫ్ రోడ్ కోసం అయితే ఇది సూటబుల్ కాదని అర్థమైపోయింది, ఎందుకంటే దీని టైర్లు చాలా చిన్నగా ఉంటాయి. సో ఇదైతే చూడండి, ఒక 2 meters వరకు అయితే మూవ్ అయింది, కానీ అక్కడి నుంచి మూవ్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, 1 kg లోడ్ వేసుకుంటే ఒక 2 meters వరకు అయితే వెళ్ళింది, ఆ తర్వాత వెళ్ళలేదు. తర్వాత స్మోక్ అనేది ఆఫ్ చేసినాక అయితే మళ్ళీ మూవ్ అవుతుంది. నిన్న మొన్న అయితే స్మోక్ ఆన్ చేస్తే ఎంటీ బండి కూడా మూవ్ కాలేదు. ఇదేదో వెహికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, స్మోక్ ఆఫ్ చేసినాక 1 kg లోడ్తోనైతే మంచిగా మూవ్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా లోడ్ కొంచెం పెంచి చూద్దాం మనం. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వెహికల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకు వీలైనంత త్వరగా కూడా ఆ వెహికల్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాము. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఫాస్ట్గా ఆ వెహికల్స్ని అయితే మీకోసం ముందుకు తీసుకొస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 1 kg లోడుని తీసేసి ఒక ఇటుకరాయి తీసుకొచ్చి పెడదామండి. ఇటుకరాయి ఎన్ని కేజీలు ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు చూద్దాం మనము ఎంత వెయిట్ వస్తుందో. దాదాపుగా 3 kg వరకు ఉందండి. అంటే 2 kg 800 grams అయితే ఉంది ఇటుకరాయి. సో మరి ఈ ఇటుకని వెయిట్ తీసుకెళ్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. చూడండి, స్లోగా అయితే మూవ్ అవుతుంది. స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, కానీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇప్పుడు రివర్స్లో కూడా మూవ్ అవుతుంది. అంటే దాదాపుగా 2 kg వరకు మూవ్ చేయ కెపాసిటీ ఉన్నట్టుంది. ఇటుక పెళ్ళ మీరు చూసారు కదా, 2 kg 800 grams, అంటే నియర్ బై 3 kg ఉందన్నమాట. కానీ ఇంత వెయిట్తో ఎక్కువసేపు రన్ చేయలేమనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. సో ఫ్రెండ్స్, ఇంత వెయిట్తోనే ఎక్కువసేపు రన్ చేయలేము. ఇప్పుడు కొద్దిగా వెయిట్ తగ్గించి చూద్దాము. ఇప్పుడు ఇంకొక విట్క పెళ్ళి తెచ్చాను, చిన్న ముక్క, అంటే కొంచెం దాంట్లో ఇరిగిపోయిన ముక్కను తీసుకొచ్చి పెట్టాము. ఇది చూడండి, 1 kg 790 grams, అంటే 1 kg 800. 1 kg, దీన్ని రౌండ్ ఫిగర్ 2 kg చేద్దాము. కరెక్ట్గా ఇది 2 kg 100 grams ఉంది. 2 kg 100 grams ఉందండి. సో ఇది ఈ వెయిట్ వేసి చూద్దాం దీనిపైన.
2 కేజీల 100 గ్రామ్స్ మూవ్ అవుతుందా? ఇది కొంచెం బెటర్గా మూవ్ అవుతుంది. ఇంతకుముందు 3 కేజీ వేసినప్పుడు చాలా స్లోగా మూవ్ అయింది కదా, ఇది కొంచెం స్పీడ్తో మూవ్ అవుతుంది. చూడండి, కొంచెం హార్డ్లీగానే మూవ్ అవుతుంది. లాంగ్ తీసుకెళ్ళి అక్కడి దాకా తీసుకెళ్ళి. సో 2 కేజీలకు అయితే ఇబ్బంది పడుతుంది. అయితే సేఫెస్ట్ లోడ్ అయితే 1 కేజీ అండి. దీనిది 1 కేజీ వరకు మూవ్ చేసుకోవచ్చు అనమాట. టూ కేజీతో వెళ్తుంది, కానీ చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తుంది. సో ఇంత వెయిట్ వేసి ఎక్కువసేపు రన్ చేయలేము, మోటార్లు కాలిపోతాయి అన్నమాట. సో ఇలా వెయిట్తో ప్లే చేయాలనుకునే వాళ్ళు 1 కేజీ లేదా 1.5 కేజీ మ్యాక్సిమం లోడ్ కెపాసిటీ, అంతేగాని 2 కేజీ అట్లా పెట్టి అయితే వెహికల్ని రన్ చేసుకోకండి, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ ఎలాంటి వెహికల్స్తో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.